హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటిదంటే మన ఛానల్లో ఒక వీడియోకు కాపీరైట్ క్లెయిమ్ పడ్డది. అంటే అది ఎందుకు పడ్డది, ఎట్లా పడ్డది అనేది మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మన ఛానల్లో మీకు వైట్ స్టూడియోలో నా మొబైల్లో ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక వీడియో ఉంటుంది, 1 minute ఉంటుంది. జస్ట్ మనం ఏమనుకుంటామంటే మనం ఎక్కడైనా తీస్తూ ఉంటాము. ఆ వీడియో ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు బాగా వైరల్ అవుతుంది. వైరల్ అయ్యి మంచిగా వాచ్ టైం వస్తుంది, అన్నీ వస్తుంది. కాకపోతే ఆ వీడియో పైన ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుంది అంటే మనం లాస్ట్లో మన ఛానల్ అయితే ఎప్పుడైతే మానిటైజేషన్కి అప్లై చేస్తామో అప్పుడు మన ఛానల్కి ఆ వీడియో వల్ల మనకు ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు మన ఛానల్లో పడ్డ మిస్టేక్ ఏంటిదంటే మీరు చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. వైట్ స్టూడియోలో మన ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఛానల్. వైట్ స్టూడియోలో మనం ఓపెన్ చేసి ఇలా వస్తుంది. జైపాల్ థాట్స్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఎర్న్ మానిటైజేషన్ ఎర్న్ ట్యాబ్లో మనకి వెళ్ళి చూస్తే ఇక్కడ చూస్తున్నారా, అవర్ ఛానల్ ఈజ్ నాట్ కరెంట్లీ ఏబుల్ టు ఎర్న్, అంటే మనకు డబ్బులకు రాదన్నట్టు. అంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. మన కాంటెంట్లో వెళ్ళి నేను అన్ని వీడియోస్ చెక్ చేశాను. ఇక్కడ కాంటెంట్ అయితే అన్ని వీడియోస్ మనకు మ్యాక్సిమం నా ఓన్ వీడియోస్ అన్నీ మనమే ఉన్నాయి. కాకపోతే ఒక వీడియోస్ సాయి చంద్ అన్నది ఒకటి, నేను రీసెంట్గా ఒక వీడియో దగ్గర ఒక 5 months అనుకుంటా చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, 7 months అవుతుంది. మిస్యూ సాయి చంద్ అన్న ట్రిప్ వీడియో అని ఒకటి పెట్టాను. ఈ వీడియో 1 minute ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియోకు నేను ఏం చేశానంటే బ్లర్ చేశాను. ఈ వీడియో ప్లే చేసినా మనకు బ్లర్గానే వస్తుంది. మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి. మళ్ళీ చూడండి, ఇది బ్లర్ చేశాను. బ్లర్ చేసినా ఏమవుతుందంటే మనం ఛానల్లో మనం మానిటైజేషన్ వెళ్ళినప్పుడు, మన ఛానల్కి మానిటైజేషన్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ మొత్తం రివ్యూ చేస్తారు. అంటే మనం రీఅప్లై ఆప్షన్ వస్తుంది కదా, అప్పుడు మొత్తం చెక్ చేసినప్పుడు అంటే మనం మోస్ట్ వ్యూస్, అంటే మన ఛానల్లో ఏ వీడియోకి అయితే టాప్ వ్యూస్ చేయడానికి ఉందో ఆ వీడియో మొత్తం చూస్తారు. మన ఒరిజినల్ కాంటెంటా లేకపోతే వేరే వాళ్ళదా, లేకపోతే వేరే వాళ్ళ మ్యూజిక్ యాడ్ చేసిరా అనేది చూస్తారు. ఈ వీడియోలో ఏంటిదంటే మనము 1 minute కాబట్టి మనం వేరే తీసింది మనం మన ఛానల్లో పెట్టాము. అది వైరల్ అయిపోయింది. దాని దగ్గర ఎంత అంటే 2700 వాచ్ టైం వచ్చింది ఒక్క వీడియోకే. అందువలన ఏం కాలే అని నేను ఏం చేశానంటే అదే వీడియో పెట్టాను. బట్ ఇప్పుడు మానిటైజేషన్ అయ్యాక ఏమైందంటే అదే ఛానల్ పైన మనకు రీయూజ్డ్ కంటెంట్ అని పడ్డది. అందుకని ఇప్పుడు మీరు ఇలాంటి మిస్టేక్ చేయకూడదని నేను మీకు చెప్పాను. మీరు కూడా మీ ఛానల్లో ఏదన్నా, అంటే మనం ఎక్కడైనా తీసినా మనం అనుకుంటాము వేరే మొబైల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా సరే మనం మ్యాక్సిమం ఏం చేయాలంటే అలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు. అంటే నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని మన సబ్స్క్రైబర్ వాళ్ళకు నేను చెప్తున్నాను. దయచేసి మీరైతే ఇలాంటి మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. ఏదైనా ఉండండి, మన మొబైల్ తీసుకొని ఏదైనా మీ బ్లాగ్స్ అయినా మీ ఫ్యామిలీ పర్పస్ అయినా బయట ఏదైనా సరే మనం మొబైల్తో క్యాప్చర్ చేసిన వీడియోస్ మాత్రమే పెట్టాలి. మళ్ళీ మ్యూజిక్ ఎక్కడో నడిచింది, ఎక్కడో మళ్ళీ సినిమా పాటలని అలాంటి ఏది పెట్టినా మన ఛానల్కి ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడు కాకుండా కానీ లైఫ్లో ఎప్పుడైనా ఒకసారి మన ఛానల్కి ఎఫెక్ట్ అవుతుంది. దానికోసమని ఈ వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏదైనా సజెషన్స్ కావాలన్నా, ఏదన్నా డౌట్స్ ఉన్నా మనకు కాంటాక్ట్ అవ్వండి. నేను యూట్యూబ్ నాకు తెలిసిన మట్టుకు నేను మీకు సాయం చేస్తాను. వాచ్ టైం ఎలా రావాలి, సబ్స్క్రైబ్ ఎలా పెంచుకోవాలి అనే టిప్స్ నేను చెప్తాను. మీరు మన ఛానల్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి.